T20 వరల్డ్ కప్ 2024లో భారత్కు అదిరే ఆరంభం దక్కింది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ మన బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ అర్ధశతకం సాధించాడు. అయితే బ్యాటింగ్కు అనుకూలించని పిచ్పై హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ పలు రికార్డులు బదులుకొట్టాడు. సారథిగా హిట్టర్గా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్గా రోహిత్ చరిత్రకెక్కాడు. టెస్టుల్లో 84, వన్డేలో 323, టీ20లో 193 సిక్సర్లతో ప్రత్యర్థిపై హిట్ మ్యాన్ విరుచుకుపడ్డాడు. అంతర్జాతీయ టీ20లో 4000 పరుగుల మార్క్ను అందుకున్న మూడో ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. టీ20లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 4038 తర్వాత రోహిత్ 4026, బాబర్ ఆజం 4023 పరుగులతో వరుసగా ఉన్నారు. ఇక టీ20లో 4000 పరుగులను వేగంగా అందుకున్న ఆటగాడిగా హిట్ మ్యాన్ ఘనత సాధించాడు. 2860 బంతుల్లో ఈ మార్క్ను రోహిత్ అందుకున్నాడు. అంతకు ముందు ఈ రికార్డ్ 2900 బంతుల్లో సాధించిన విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో చేసింగ్లో అర్ధశతకం సాధించిన తొలి భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇక ఐర్లాండ్ పై నెగ్గిన రోహిత్ కు కెప్టెన్ గా ఇది 43వ విజయం. ఈ గెలుపుతో భారత్ తరపున అత్యధిక టీ20లో విజయాలు అందుకున్న MS ధోనీతో సమంగా నిలిచాడు.